తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అరవింద్కి కీలక పదవి ఇవ్వాలని కూడా హైకమాండ్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే తనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా, లేకుంటే రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ తనకి ముందునే కేంద్ర నేతలు అయితే కొంత గుడ్ న్యూస్ చెప్తున్నారు, కొంత లీకేజ్లు అయితే వస్తున్నాయి అన్నట్టుగా ఇటు ధర్మపురి అరవింద్ సంబంధించిన వర్గ నేతలు అయితే కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి మరొక కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దాంట్లో పలువురు పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మపురి అరవింద్తో పాటు ఇటు ఈటల రాజేందర్ పేరు, డీకే అరుణ పేరు, ఇటు లక్ష్మణ్ పేరు అయితే వినిపిస్తూ ఉంది. వీళ్ళ పేర్లతో పాటు ప్రధానంగా ఇటు ధర్మపురి అరవింద్ పేరే బలంగా వినిపిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఒకే వర్గం నుండి ఇద్దరు నేతలకు ఎలా ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ మరి కేంద్ర సహాయక హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి అదే వర్గానికి చెందిన మరి ధర్మపురి అరవింద్కి ఎలా ఇస్తారు అన్నట్టుగా కొంత అసంతృప్తి జ్వాలనైతే ఇప్పటికే బీజేపీ పార్టీలో కనబడతా ఉన్నాయి. ఈటల రాజేందర్కి ఇవ్వాలంటూ ఈటల రాజేందర్ సంబంధించిన వర్గ నేతలు కూడా సోషల్ మీడియాలో కొంత కామెంట్లు పెడుతూ కొంత ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ధర్మపురి అరవింద్ కేంద్ర సంబంధించిన పదవుల కంటే రాష్ట్ర పదవులే నాకు కావాలి, రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు పదవి ఇస్తేనే నేను పార్టీని మరింత ముందుకు తీసుకొని వెళ్తాను, వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీని గెలిపించే దిశగా వెళ్తాను అన్నట్టుగా ధర్మపురి అరవింద్ అటు కేంద్ర నేతలకైతే చెప్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇటు అధిష్టానం కూడా అదే చెప్పారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పటికే రామచంద్రరావు అధ్యక్షన బీజేపీ పార్టీ అయితే ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన అంశాలపైన ప్రస్తావన చేసుకుంటూ ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా బీజేపీ ముందుకైతే వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా బలమైన సమాచారం అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీతో పాటు కేంద్ర క్యాబినెట్లో కూడా కీలక నేతలకి చోటు దక్కనుంది అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మపురి అరవింద్కి రాష్ట్రంలో అన్నా కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, రెండిట్లలో ఏదో ఒక కీలక పదవి ఇస్తారనే వార్తలు అయితే ఇప్పుడు చెక్కలు కొడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకి రాష్ట్ర పదవే కావాలి అన్నట్టుగా తను కోరుతా ఉన్నారు. ఇప్పటికే కీలకమైన నేతల్ని కూడా బీజేపీ చూస్తూ ఉంది. ఎవరు కీలకమైన నేతలు, వాళ్ళందరినీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, టార్గెట్ తెలంగాణని ఒక నియమించుకొని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏ నేతకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఏ నేతకి కీలక పదవిలు ఇవ్వాలి, అంతే కీలకమైన ఎన్నికల సంబంధించిన కార్యనిర్వహణ సభ్యులుగా కావచ్చు, లేకుంటే ఏవైతే పార్టీలో ఉన్న కోఆర్డినేటర్లు కావచ్చు, ఇవన్నీ కీలకమైన పదవులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా కీలకమైన నేతలకు ఇవ్వాలి. వాళ్ళ ద్వారానే పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని కూడా హైకమాండ్ అయితే అనుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఇటు ఈటల రాజేందర్కి, ధర్మపురి అరవింద్కి, డీకే అరుణకు కూడా కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళల కోటాలో చూసుకున్నట్లయితే డీకే అరుణకి అయితే ప్రాథమికంగా ఒక పదవి అయితే కూడా ఉండే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే అంత ప్రాతిథ్యం సాధించిన మహిళలు అందులో బీజేపీ పార్టీలో తెలంగాణ నుండి అయితే ఎవరు లేరు కాబట్టి డీకే అరుణకి ఇవ్వాలనే ఆలోచనలతో కూడా కీలకమైన పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈటల రాజేందర్కి, ధర్మపురి అరవింద్కి, డీకే అరుణకి వీళ్ళ ముగ్గురికి అయితే కీలక పదవులు ఉంటాయన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది.